కార్తీక మాసంలో కేవలం గుడికి వెళ్ళి దీపం పెట్టడం వెనుక ఉన్నటువంటి పురాణం ఏంటి? అలాగే చలికాలంలో నెల రోజులు ఉదయాన్నే స్నానం చేయమని చెప్పడం వెనుక ఉన్నటువంటి పెద్ద సైన్స్ ఏంటి? ఈరోజు మనం మన చరిత్రలో దాగి ఉన్న పురాణ రహస్యాన్ని మరియు ఆధునిక వైద్యశాస్త్రం ఆమోదించిన సైన్స్ సూత్రాన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. చాలామంది కార్తీక మాసం అంటే కేవలం శివుడికి మాత్రమే సంబంధించిందని అనుకుంటారు, కానీ ఇది హరిహరులకు సంబంధించింది, అంటే విష్ణువుకు కూడా సంబంధించిందే. దేవుళ్లను మనుషులను వేధించిన త్రిపురాసుర రాక్షసుడి గురించి మీరు వినే ఉంటారు. శివుడు వారిని సంహరించింది ఈ మాసంలోనే, అది కూడా పౌర్ణమి రోజున. అందుకే దీనిని త్రిపురారి పౌర్ణమి అని కూడా అంటారు. చాతుర్మాసి ముగింపు అంటే శ్రీ మహావిష్ణువు 4 నెలలు నిద్రాస్థితిలో ఉండడం. ఆషాఢ ఏకాదశమి నాడు నిద్రలోనికి వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువు తిరిగి కార్తీక ఏకాదశమి నాడు మేల్కొంటాడు. ఈ 2 పుణ్యకార్యాలు కూడా కార్తీక పౌర్ణమి రోజున జరగడం వల్ల ఆ రోజు అనేది పురాణాల్లో చాలా ప్రాధాన్యం పొందింది. కార్తీక మాసంలో చేసేటువంటి ఆచారాల వెనుక ఉన్నటువంటి సైన్స్ ఏంటో చూద్దాం. మొదటిగా కార్తీక మాసంలో ఉపవాసం ఉండాలని పురాణం చెబుతుంది. అయితే దీని వెనక ఉన్నటువంటి సైన్స్ ఏంటంటే, కార్తీక మాసం అనేది వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమయ్యే సంధికాలం. ఇలా ఋతువులు మారినప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది తగ్గుతుంది. ఈ వాతావరణ మార్పుల వలన జీర్ణక్రియ అనేది మందగిస్తుంది. అందుకే ఉపవాసం లేదా తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు అనేది విశ్రాంతి వస్తుంది. రెండవది, కార్తీక మాసంలో పవిత్ర స్నానం అనేది పాపాలు పోగొడుతుందని, ఉదయాన్నే స్నానం చేయాలని పురాణం చెబుతుంది. దీని వెనక ఉన్నటువంటి సైన్స్ ఏంటంటే, వర్షాకాలంలో నీరు అడవుల గుండా అనేక ఔషధ మొక్కల గుండా వేర్లను ఆకులను తాగుతూ నదిలోనికి చెరువులోనికి చేరుతుంది. దీనివల్ల నదికి లేదా చెరువుకి మొత్తం నీటికి ఔషధ గుణం అనేది లభిస్తుంది. మీ కాలేజ్ డేస్లో మిమ్మల్ని టూర్కి తీసుకువెళ్ళేది కూడా ఈ కార్తీక మాసంలోనే. ఇలా ఔషధ గుణాలు చేరినటువంటి నీటితో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు అనేవి రావు. పైగా ఉదయాన్నే స్నానం చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. మూడవది, దీపం వెలిగించాలి, లక్ష్మీ స్వరూపం అని మాత్రమే పురాణం చెప్తుంది. కానీ దీని వెనక ఉన్నటువంటి సైన్స్ వింటే మీరే ఆశ్చర్యపోతారు. కార్తీక మాసంలో రాత్రి సమయం ఎక్కువగా, పగలు తక్కువగా ఉంటుంది. అంటే సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే సూర్యరశ్మి తగ్గిపోతుందో సూక్ష్మజీవులు, క్రిమి కీటకాలు, దోమలు ఎక్కువగా ఉంటాయి. ఈ దీపాలు ఇంట్లో వెలిగించడం వల్ల అవి నశించిపోతాయి. అంతేకాకుండా ఆ దీపకాంతి కళ్ళకు తాకడం వల్ల సెరిటోనిన్ అనే హార్మోన్ విడుదలయ్యి మీరు రోజంతా యాక్టివ్గా ఉండేలా ఉపయోగపడుతుంది. ఫైనల్గా 4వది, ఉసిరి మరియు తులసి మొక్కల ఆరాధన చేయమని చెప్పడం. దీని వెనక ఉన్నటువంటి సైన్స్ ఏంటంటే, ఉసిరి అనేది సి విటమిన్కి నిధి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి, చలికాలంలో వచ్చేటువంటి కఫ్ సమస్యలను నివారించడానికి ఉత్తమమైనది. ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం వల్ల ఉసిరి నుండి వచ్చేటువంటి స్వచ్ఛమైన గాలి, దాని క్రిందన కూర్చుని భోజనం చేయడం వల్ల ఉసిరికాయను మన డైలీ లైఫ్లో ఆహారంగా తీసుకోవడం అనేది అలవాటుగా మారుతుంది. తులసి మొక్కలో కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలనే ఉంటాయి. తులసి మొక్క చుట్టూ ఉండడం వల్ల వాతావరణం అనేది శుభ్రంగా ఉంటుంది. ఫైనల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మనం ఆచరించేటువంటి పద్ధతుల వెనుక ఆరోగ్యం దాగి ఉంది. మనం ఓన్లీ ఆ పద్ధతుల వెనుక ఉన్నటువంటి సైన్స్ ఏంటో తెలుసుకుంటే మన పూర్వీకులు, మన పురాణాలు ఎంత గొప్పవో అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక మరియు సైన్స్ రహస్యాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.